హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వామిక ఈషా రెడ్డి వ్లాగ్స్. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు వీడియో వచ్చేసి టమాటా చేపల కర్రీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకున్న స్టవ్ పైన కడాయి పెట్టుకొని దాంట్లో కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నా. ఆయిల్ బాగా వేడైనాక కొంచెం జీలకర్ర ఆవాలను వేసుకోవాలి. అవి కొంచెం చిటపడమన్నాక ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయినాకనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో మంచిగా ఫ్రై అయినాక కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ముందే కొద్దిగా కొత్తిమీరని అయితే వేసుకుంటున్నా. కొత్తిమీర ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యి ఆ చేప ముక్కలకు పట్టి మనం తింటుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే చేప ముక్కల్ని వేసుకోవాలి. ఈ కర్రీకి చేప ముక్కలు పెద్దగా ఉంటేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఈ టమాటా చేపల కర్రీ చేసుకునేటప్పుడు పెద్ద సైజు చేపను తీసుకొని అయితే కట్ చేయించుకోవాలి. అలా అయితే పెద్ద సైజు ముక్కలు వస్తాయి. ఇప్పుడు కాసేపు చేపలు మంచిగా ఆయిల్లో ఫ్రై అయినాక ఒక 2 స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నా. అలాగే 1 స్పూన్ ఉప్పు అయితే చూసి వేసుకోవాలి. మనం చేప ముక్కల్ని కడిగేటప్పుడు ఉప్పు వేసి కడుగుతాం కదా, మళ్ళీ ఉప్పిసం అవుతుంది. అందుకే చూసి వేసుకోవాలి. ఉప్పు కారం వేసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. కాసేపు అయినాక ఉప్పు కారం మంచిగా ముక్కకు పట్టి ఇలా ఆయిల్ అయితే పైకి వస్తుంది. ఫస్ట్ టైం ఎవరైనా ట్రై చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. చేపల పులుసు చేయడం కష్టం, కానీ ఇది టమాటా చేపల కర్రీ చేయడం అయితే చాలా ఈజీ. 4 పెద్ద సైజు టమాటాలని ఇలా ప్యూరీ లాగా చేసుకొని వేసుకోవాలి. వేసుకున్నాక ముక్కుని కొంచెం అటు ఇటు కదిపేసి మూత పెట్టుకోవాలి. చేపల పులుసు కంటే నాకు టమాటా చేపల కర్రీయే చాలా ఇష్టం. చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఇలా అంతా ఒకసారి కలుపుకున్నాక కాసేపు మూత పెట్టుకోవాలి. చేపల కర్రీ తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మా అమ్మ ఈ టమాటా చేపల కర్రీ అయితే చాలా బాగా చేస్తుంది. ఈ చేపల కర్రీకి మసాలాలు ఏమీ నూరి వేయది, ఇంట్లో ఉన్నవే నార్మల్గా కర్రీ చేసుకున్నట్టే వేస్తుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు అంటే రెడీమేడ్గా చికెన్ మసాలా, మటన్ మసాలా, ఫిష్ మసాలా అని వచ్చాయి, కానీ వెనకటి ఇవేవి యూజ్ చేసేవాళ్ళే కాదు. కాసేపటికి మూత ఓపెన్ చేస్తే ఇలా ఆయిల్ మొత్తం పైకి వస్తుంది. చూడండి, చూస్తుంటే నోరూరుతుంది కదా. ఇప్పుడు లాస్ట్లో 1 స్పూన్ ధనియాల పొడిని అయితే వేసుకోవాలి. ధనియాల పొడిని కూడా వేసుకున్నాక అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. అంతే, మన టమాటా చేపల కర్రీ రెడీ. ఈ కర్రీని వేడివేడి అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. మేమైతే ఇలా ఇంట్లో సింపుల్గా టమాటా చేపల కర్రీ ప్రిపేర్ చేశాము. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద నాకు కామెంట్ చేయండి. మీ ఇంట్లో చేపల కర్రీ ఎలా చేస్తారో కూడా నాకు షేర్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి సింపుల్ హోమ్ రెసిపీ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.